మరి చాలా ఘనమైన మీటింగ్ ఇది. మరి మీరు వస్తారని అనుకుంటున్నామని కాల్ చేసినప్పుడు మరి ఆయన నేను ప్రార్థన చేసుకుని చెప్తానండి, ప్రార్థన చేయకుండా నేను చెప్పలేనని చెప్పారంట. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళమాకని చెప్పినప్పుడు మరి వైట్ హౌస్ నుంచి కాల్ వచ్చిందయ్యా, మరి నీకు మరి ఘనమైనది మనం ఎందుకు ఇట్లా అంటున్నావు అంటే నేను దేవుని యొక్క స్వరాన్ని నేను వినాలి, దేవుని యొక్క మాటలు నేను చేయాలని ఆయన జవాబు ఇచ్చారట. హల్లెలూయా. అటువంటి స్వరాన్ని వినటాక మనం సిద్ధంగా ఉన్నాం లేదో మనం పరీక్షించుకుందాం. మరి ఆయన స్వరం మనల్ని కాపాడేది, మనల్ని నడిపించేది. మనందరం కూడా ధ్యానపూర్వకంగా ఈ పాటను పాడదామండి. అందరం కూడా పాడడానికి ప్రయత్నం చేద్దాం. మరి చేతులెత్తి పాడాలనుకున్న వాళ్ళు చేతులెత్తి దేవుని స్తుతించవచ్చు. మరి దేవునికి మన హృదయాన్ని మనం ఇప్పుదాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. ఆమేన్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసి ముందు, నీ మార్గములో నడుచున్నట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ, నేర్పించు ఎల్లప్పుడూ. ఆమేన్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అందరూ పాడదామండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించు. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఆమేన్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఆమేన్. హల్లెలూయా. సందర్భంగా కూర్చోండి.